హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అంజుని. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోపోయే విషయం అంటే అందరికీ తెలిసిందే, షార్ట్ వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నా పసుపు దంపు వేడుక అంటే ఇది మా సైడ్ లైక్ అంటే వైజాగ్, విజయనగరం అటు సైడ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో మాకు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పెళ్లి చూపులు అవుతుంది. అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్ళి అంతా ఫిక్స్ అయినాక ఒక ముహూర్తం పెడతారనమాట. అంటే ముహూర్తాలు తీయడానికి వెళ్తారు, లైక్ పెళ్ళి ఇంటిది ఎప్పుడు అని చెప్పి. అప్పుడే మాకు పసుపు దంపే ముహూర్తం అడుగుతారు. సో పసుపు దంపు అని అంటే ఆ రోజు నుంచి పసుపు దంపుతాం. ఏ రోజు అయితే ఆ రోజు నుంచి పెళ్ళి వరకు కూడా మేము నాన్ వెజ్ తినొద్దు. నెక్స్ట్ అప్పటి నుంచి మేము పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తాం. అంటే షాపింగ్ కానీ ప్రతిదీ, ఇంకా పెళ్ళికి సంబంధించి చిన్న విషయం కూడా ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తామన్నమాట. సో నాది థర్స్డే రోజు జరిగింది. సో దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోపోతున్నా. నాది గురువారం ఉదయం 9:30 తర్వాత అనమాట ముహూర్తం. సో ఎర్లీ మార్నింగే లేచాము అందరం. అంటే మా మమ్మీ అందరికీ చెప్పలేదు, ఎందుకంటే మాకు టైం లేదనమాట. మేము ముహూర్తాలు సోమవారమే తీసాము. అయితే గురువారమే ముహూర్తం వచ్చేసింది. ఆ 2 డేస్లో అంత మందికి చెప్పేదానికి టైం లేక మా మమ్మీ మా ఓన్ రిలేటివ్స్కే చెప్పారు. అంటే దగ్గర ఉన్న వాళ్ళందరికీ చెప్పేశారు. చెప్పినాక మేము మార్నింగ్ రోజు లేచాము. ఇంకా మా మమ్మీకి వంటలు అన్నిటిలో కొంచెం హెల్ప్ చేశాను 8:30 వరకు. సో గబగబా రెడీ అయ్యాను. సో ఆ రెడీ అయిన వీడియో తీయలేదు. మళ్ళీ అప్పటికే అరుస్తున్నారనమాట, రెడీ అవ్వలేదు అని చెప్పి మా బాబాయ్ వాళ్ళు. ఇంకా అది మిస్ అయింది వీడియో తీయడం. అండ్ ఇంకా వంటలది కూడా మిస్ అయింది. కానీ వండినాక మక్క వచ్చిందనమాట. సో తను వీడియో తీసింది. సో నేను అది కూడా మీకు చూపిస్తాను ఎలా జరిగింది ఏంటిది అని చెప్పి. సో ఫస్ట్ మా అత్త వాళ్ళు, అంటే నేను గాజులు వేసుకోకుండానే రెడీ అయిపోయినా. సో వచ్చినాక మా అత్త గాజులు వేశారు. గాజులు వేసినాక ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఇంకా ముఖం అంతా పసుపు అంటే రాస్తారనమాట, ఇట్లా చేతులకి మన గాజులకి అన్నిటికీ పసుపు రాసి కుంకుమ పెట్టి పసుపు దంచుతారనమాట. దంచినాక ఇంకొకరికి మనం వాయినం ఇవ్వాలి. సో మా అత్త స్టార్ట్ చేసింది మొత్తం. అయినాక ఒక్కొక్కరు వస్తారు, మనకి పసుపు రాస్తారు. అండ్ అది రోట్లో ఇట్లా దంచుతారనమాట పసుపు ముక్కలు వేసి. అయినాక వాయినం తీసుకుంటారు. మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. సో ఇంకా వచ్చారు అందరూ, హడావడిగా ఉంది. సో 9:30 దాటేసినాక 11:30 అయినాక మా వాళ్ళు వంటలు స్టార్ట్ చేశారు. వంటలు అవన్నీ అయిపోయాక, వంటలు అంటే అంత పెద్ద కాదు, అంటే అంత హెవీగా కాకుండా జస్ట్ అన్నం, సాంబార్, 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, పెరుగు చేశారు. అయిపోయాక మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరం ఒక 20 మెంబర్స్ ఉండే అన్నమాట. సో అందరం ఇంకా ఫుడ్ అవన్నీ తిన్నాక మా అక్క వచ్చింది, కాసేపు ఉన్నది. మా చెల్లి వచ్చిందనమాట. మా పిన్ని ఊరికి వెళ్ళారు. మా చెల్లికి ఆఫీస్ ఉండే. సో తను ఇంకొచ్చింది, తిన్నది. ఇంకా తను కూడా గబగబా వెళ్ళిపోయినాక ఇంకా అందరం తిన్నాము. ఇంకా ఆ రోజు పసుపుతో పాటు మేము కుంకుమ కూడా చేస్తామన్నమాట. ఎలా అంటే దానికి ఒక టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది. ఆ కలర్ ఇట్లా మనం పసుపు దంచుతాం కదా, ఆ రోట్లో కొన్ని నుంచి మనం ఆ రోజైతే ఎంతైతే వేస్తామో, మనకి ఎంతైతే పెళ్ళి వరకు అవసరం ఉంటుందో ఆ పసుపు మొత్తం ఇట్లా మనం మిల్లికి ఇచ్చి మంచిగా దాన్ని పౌడర్లా చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. అది మా నాన్న తీసుకొని వెళ్ళారు. సో వచ్చినాక ఇంకా మా అత్త, మా పెద్దమ్మ పసుపు ఇలా కలిపారనమాట. అందులో పౌడర్ వేసి కలుపుతారు. కలిపినాక దాన్ని మిక్సీ పడితే అది కుంకుమ అవుతుంది. సో అలాగ ఒక 2 kgs ఏమో కుంకుమ చేశారు. పసుపు ఒక 3 kgs చేశారు. అయిపోయింది అది కూడా అకేషన్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, మా మమ్మీ, మా పిన్ని, మా అత్త వాళ్ళందరూ మేము అదే రోజు, అంటే మనకి శతమానం అంటారు కదా, సో అది కొనాలన్నమాట. అంటే ఇప్పుడు మా ఊరి సైడ్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరి ఇనిషియల్కి ఒక్కొక్క శతమానం ఉంటుంది. సో మాకు ఉంది కాబట్టి మా మమ్మీ వాళ్ళందరూ వెళ్ళి కొన్నారనమాట.
ఆ శతమానం కొనుక్కొని మొత్తం గోల్డ్ సిల్వర్ అబ్బాయి పెట్టేది కానీ ఏమైనా ఉంటుంది కదా మా టైప్ ఆఫ్ సాంప్రదాయం. సో అది కొనుక్కొని ఇంటికి రిటర్న్ 5 o'clock ఏమో వచ్చారో ఇంక ఇల్లు అవన్నీ సర్దుకున్నాం. సో మార్నింగ్ ఎవరైతే ముహూర్తం టైంకి రాలేకపోతారో ఈవినింగ్ వరకు వస్తారనమాట. సో మనం 9 వరకు దాన్ని అలానే ఉంచాలి, రోలు అండ్ రోకలి ఇవన్నీ. సో 9 తర్వాత మా మమ్మీ మొత్తం తీసేశారు, మొత్తం క్లీన్ చేశారనమాట. సో ఇది గాయ్స్ నా పసుపు దంపు వేడుక చాలా అందంగా జరిగింది. సో ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్ళి అనేది ఒక కొత్త ప్రయాణం. పుట్టి పెరిగిన ఇంటి నుంచి కొత్త కుటుంబంలోకి అడుగుపెట్టే సమయం కదా. నా పెళ్లి రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆనందంతో పాటు కొంచెం భావోద్వేగంగా కూడా అనిపిస్తుంది. కానీ మా అమ్మ నాన్నల ప్రేమ ఆశీర్వాదాలు ఎప్పుడు నాతోనే ఉంటాయని నాకు తెలుసు. ఈ పసుపు తంపుడు వేడుక నా పెళ్లి ప్రయాణంలో మొదటి అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ నా మనసులో ఉండుతుంది. ఇదేనండి మా ఇంట్లో జరిగిన పసుపు దంపుడు వేడుక. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా పెళ్లి వేడుకలకు సంబంధించిన మరిన్ని అందమైన వీడియోలు త్వరలో మీతో పంచుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.